నమస్తే అండి గురువుగారు. శ్రీమాత్రే అండి. మకర సంక్రాంతి పండుగలో కనుమ, ముక్కనుమ అవును. కొన్ని ఏరియాలలో 2 ఒకే రోజు చేసుకుంటారు. అవును. కొంతమంది సెపరేట్‌గా చేసుకుంటారు. అవునండి. ఏంటి కనుమ విశిష్టత? ఏం చేయాలి ఆ రోజు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కనుమ అనేటటువంటిది మూడవ రోజు, అంటే భోగి, సంక్రాంతి మూడో రోజు చేసుకునేటటువంటిది కనుమ. ఇది విశేషంగా పశుపక్షాదులను పూజించేటటువంటిది. పశుపక్షాదుల్లో ముఖ్యమైనటువంటి పంటలు ఇంటికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి గోమాతలను పూజించే, అంటే ఎడ్లను పూజించేటటువంటి ప్రక్రియ. ఆ రోజున చక్కగా ఎడ్లను కడిగి వేసేసి దాంట్లో పైన ముగ్గులు వేసి ముద్రలు వేస్తూ ఉంటారు. దాన్ని చక్కగా మెడలో గంటలు కట్టి, పూసలు కట్టి, ఆ యొక్క గోమాతలను, ఆ యొక్క పంటలకు తోడ్పడినటువంటి ఎద్దులను విశేషంగా పూజించేటటువంటి ఒక ప్రక్రియగా, ఆ రోజున విశేషంగా దానికి ఆహార పదార్థాలను ప్రత్యేకంగా పెట్టడము, ఇవన్నీ కూడా కనుమతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. అంటే ప్రకృతిని పూజించాలి, పశుపక్షాదులను పూజించాలి, అలాగే మన ఇంటికి దోహదం చేసినటువంటి పశువులను కూడా పూజించేటటువంటి సంస్కృతి కేవలం మన తెలుగునాట మాత్రమే ఏర్పడినటువంటి విశేషమైనటువంటి పండుగ కనుమ. ఆ రోజున విశేషంగా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఏ మన ఇంటికి పంట ఇంటికి రావడానికి ఏవైతే దోహదం, ఇప్పుడంటే ట్రాక్టర్లు, ఇప్పుడంటే ఈ యొక్క ఆధునిక టెక్నాలజీ వచ్చింది, కానీ అప్పటి కాలంలో పూర్తిగా ఎడ్లను, ఆవులను, వీటినే మనము ఈ యొక్క పొలం దున్నడానికి ఎక్కువగా ఉపయోగించాం. నాగలి పట్టి పొలాన్ని దున్నేటటువంటి అవకాశాలు. అలాంటి విధానాన్ని పూజించడానికే మనకు కనుమ అనేటటువంటిది ఏర్పడింది. ఈ రోజున విశేషంగా ఈ యొక్క పశుపక్షాదులను పూజించడము, సూర్య ఉపాసన చేయడము, ఆ రోజున విశేషంగా ఎడ్లను పూజించి పందాలు చేసుకునేటటువంటి వారు, కోడి పందాలు ఇవన్నీ అంటూ ఉంటాం కదా, అది ఈ రోజున ప్రారంభమయ్యేటటువంటిది అనేటటువంటిది కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజున వాటిని పూజించి ఈ ఊరిలో ఉన్నటువంటి ఏదైతే దేవాలయానికి వాటిని కూడా తీసుకొని వెళ్ళి దర్శించి పూజ చేసుకొని, ఆ పూజా మందిరంలోనే ఆ ఆవులను విశేషంగా పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేటటువంటి పండగే కనుమ అని అర్థం. దీనిని మనం ముక్కనుమ అని కూడా పిలుచుకుంటూ ఉంటాము. కనుమ, ముక్కనుమ రోజునే పశుపక్షాదులను ఎక్కువగా పూజించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇది కనుమ అని దీనికి అర్థం అండి. ఉదయం లేవగానే కనుమ రోజు ఏం చేయాలి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఎవరిని పూజించాలి? ముఖ్యంగా కనుమ రోజున ఈశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవాలని శాస్త్ర ప్రతీక. ఈశ్వరుడి యొక్క వాహనమైనటువంటిది ఏదైతే ఉందో ఆ వాహనము ఉంటేనే మనం ఈ యొక్క భూమిని దున్నేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాహనములు ఉన్నటువంటి ఏకైక దేవుడు ఈశ్వరుడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ రోజున శివారాధన చేసుకోవడం చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియ. ఆ రోజు శివారాధనతో పాటు ఈ యొక్క ఎడ్లను కూడా, ఆవులను కూడా పూజించడము, పశుపక్షాదులను పూజించడం, ఆ రోజున ప్రత్యేకంగా పశుపక్షాదులకు భోజనం పెట్టాలి అని శాస్త్రము. మనం ఏదైతే ఇంట్లో పదార్థాలను వండి పెట్టుకుంటున్నామో ఒక చిన్న బౌల్లో, ప్లాస్టిక్లో కానీ లేదంటే స్టీల్లో కానీ ఒక చిన్న బౌల్లో పెట్టుకొని మన యొక్క ఇంటి ఆవరణ ఏదైతే ఉంటుందో, గేటు ఉంటుందో దానిపైన పెట్టేస్తే పశుపక్షాదులు ఆ ఆహారాన్ని తింటాయి అనేటటువంటిది నమ్మకం. కొద్దిగా ఒక గిన్నెలో నీళ్లు, కొద్దిగా ఆహారం, ఏదైనా సరే, అన్నమైనా సరే, ధాన్యమైనా సరే, మనం ఏది తోచితే అది ఆహారంగా ఆ రోజున తప్పకుండా పశుపక్షాదులకు పెట్టాలి. ఈశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవాలి అనేటటువంటిది మనకు విశేషంగా ఉన్నటువంటి ప్రక్రియ. 3 రోజులు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడం, స్నానమాచరించడం, మానవ ధర్మంగా మనం చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. తెలియనటువంటి వాడికి తెలిసి వచ్చేలా చెప్పడం ఒక ఎత్తైతే, తెలిసిన వాడు ఆచరించకపోవడం మహా తప్పు. కనుక ప్రతి ఒక్కరూ 5 వేలు నోట్లోకి వెళ్ళాలంటే ఈ 3 రోజుల పండగ కనుమ పండగ కూడా తప్పకుండా జరుపుకోవాలి. విశేషంగా ఆ రోజున గోమాతలకు ఆహారం పెట్టడం చాలా విశేషము. ఎవరైతే కనుమ రోజున గోమాతలకు కానీ, ఆవులకు కానీ, ఎడ్లకు కానీ, ఏదైనా పశుపక్షాదులకు కానీ ఆహారం అందిస్తే ఆ సంవత్సర కాలము ఆహారానికి లోటు ఉండదు. వాడికే కాదు, వాడి కుటుంబ సభ్యులకు, వాళ్ళ వంశపారంపర్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారానికి లోటు ఉండదు. అలాగే వాళ్ళు ఏ పశుపక్షాదులకు ఆహారం పెడుతున్నారో వాళ్ళు గతించినటువంటి వాళ్ళ యొక్క పూర్వీకులు ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా ఆహారం పెట్టినటువంటి పుణ్య ఫలితము ఆ రోజున కలుగుతుంది అని శాస్త్ర ప్రతీక. కనుక ఆ రోజున కనుమ రోజున వీలైతే గోమాతలకు, ఆవులకు, ఎడ్లకు, లేదంటే పశుపక్షాదులకు ఏదైనా మీరు తీసుకొని ఇంత ఆహారం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే దాని యొక్క పుణ్య ఫలితము విశేషంగా నీ జీవితంలో ముడిపడి ఉంటుంది అని శాస్త్ర ప్రతీక. అండ్ ఈ పండుగ రోజు ఏ పని చేసినా దానికి ఒక ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. అవునండి. శాస్త్రం ప్రకారమే చేస్తూ ఉంటారు. గాలిపటాలు ఎగురవేస్తూ ఉంటారు. అవునండి. అండ్ ముగ్గులకు కూడా లాంగ్
వేస్తూ ఉంటారు. అవునవునవును. ఎందువల్ల అంటారు? అంటే ముగ్గులు వేయడం అనేటటువంటిది భూదేవిని ఆరాధించేటటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు భూమిని ఆరాధించాలి అనంటే గనక ఇప్పుడు అలుకుపూత వేసి భూమిని పూజించడం అనేటటువంటిది కూడా ఒక పండగలో ఒక భాగంగా కాబట్టి, ఆ 3 రోజులు దాదాపుగా మనకు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు కూడా చాలామంది విశేషంగా ప్రతిరోజు ఇంటి దగ్గర రంగవల్లులతో ముగ్గులు వేస్తూనే ఉంటూ ఉంటారు. ఎందుకు అనంటే గనక ఇది ప్రకృతి పరమైనటువంటి భూమి మనకు అనుకూలించి మన ఇంటికి పాడి పంటలను, పశు సమృద్ధిని ఎక్కువగా ఇస్తుంది కాబట్టి, ఆ రోజున భూదేవతను పూజించేటటువంటి ఒక భాగంలో ముఖ్యంగా ఇలాంటి ముగ్గులు వేస్తూ ఉండడం అనేటటువంటిది ఆచారంగా వస్తుందండి. అండ్ పండుగ రోజు ముఖ్యంగా తెలిసి అనుకుని చాలా తప్పులు చేస్తూ ఉంటారు. హ్మ్. ఎలాంటి తప్పులు చేయకూడదు? అస్సలు తప్పులు చేయకూడనటువంటివి ఏంటంటే మధుమాంసాలను భుజించడము. ముఖ్యంగా ఒక పండగ వచ్చింది అంటే మధుమాంసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పండగ అంటేనే అది కదా. లేదండి. మధుమాంసాలు భుజించడం వల్ల మనిషిలో ఉన్నటువంటి ఉద్రిక్తత పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మనం సాత్విక ఆహారం, మధుమాంసాల ఆహారం ఎందుకు విడదీస్తూ ఉంటాము? సాత్విక ఆహారం తీసుకున్నటువంటి వాడి యొక్క జ్ఞానం ఒకలా ఉంటుంది. ఎప్పుడూ మధుమాంసాలు భుజించేటటువంటి జ్ఞానం ఒకలా, అంటే వాడి చేతిలో జ్ఞానం అనేటటువంటిది ఉండదు. అలాగే మధుమాంసాలు పండగ రోజున మనం పిండి వంటలు తినాలని శాస్త్రం తెలియజేసింది కానీ, నువ్వు మధుమాంసాలు తినాలి, మద్యం తాగాలని చెప్పి ఏ శాస్త్రం కూడా చెప్పదు కదండి. అంటే మనం ఖచ్చితంగా ఆ రోజు ముక్కనుమ రోజు అని చెప్పట్లేదు. నేను అనేటటువంటిది ఏమిటి అంటే కనుక పండగ రోజు, భోగి రోజున కానీ, సంక్రాంతి రోజున, కనుమ రోజు పశుపక్షాలు పూజ, ముక్కనుమ రోజున అది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ప్రతిరోజు తింటూనే ఉన్నాడు. కానీ అది ప్రతిరోజు తిన్నామనుకో, మీరు మామూలుగా గమనించండి, ప్రతిరోజు మధుమాంసాలు తినేవాడి యొక్క శరీరంలో రోగాలు విపరీతంగా పెరిగిపోతాయి. నెలంతా తినే, అంటే మామూలుగా మధుమాంసాలు లేకుండా తిననటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికీ కూడా ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిందే. కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా వాటిని దూరం పెడితే జీర్ణ వ్యవస్థ బాగుంటూ ఉంటుంది. ఆరోగ్యం అనేటటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్క శాస్త్రంలో ఆరోగ్యానికి, సనాతన ధర్మానికి కొన్ని ముడులు వేసి పెట్టారు మన పెద్దలు, పూర్వీకులు. ఎందుకు అంటే కొన్ని ఆహార పదార్థాల వల్ల మన శరీరంలో అనేక రుగ్మతలు ప్రారంభమవుతాయి, అనేక రకాలైనటువంటి జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు మొదలవుతాయి. అందుకనే ఉపవాసం ఉండమని ఎందుకు చెప్తాము, మధుమాంసాలకు కొన్ని రోజులు దూరంగా ఉండమని ఎందుకు చెప్తాము అనంటే, ఇలాంటివి మన జీవితంలో పండగల పేర్లతో చెప్పైనా వాళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం చేద్దామని ఒక ఆకాంక్ష తప్ప, తింటే ఏదో ప్రాణం పోతుందని కాదు. అంటే కొన్ని సమయాల్లో ఇలాంటివి దూరంగా పెడితే మనకు ఆరోగ్యం చేకూరుతుంది అనేటటువంటి ఒక విశ్వాసంతో పెట్టారు. కాబట్టి ముఖ్యంగా మధుమాంసాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా స్నాన విధిని ఆచరించండి. స్నాన విధి తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. మూడో విషయం అంటే దేవతా అర్చనలు తప్పకుండా ఆచరణ చేయాలి. ఎందుకు అంటే జన్మకు కారణము, పంటలు పండడానికి కారణము, అలాగే మన యొక్క ఆకలి దప్పికలకు కారణము భగవంతుడే. అలాంటి ఆకలి దప్పికలను పూర్తిగా మాయం చేసేటటువంటి పశుపక్షాదులతో పాటు పంటలను మనకు అందిస్తున్నాడు. జఠరాగ్నిలో మనకు ఇంత ఆజ్యం పోసి అన్నాన్ని పెడుతున్నాడు కాబట్టి దేవతలను తప్పకుండా ఆచరణ చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి. ఆ రోజున తప్పకుండా ఈ 3 రోజుల దైవికపరమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారికి జీవితంలో కష్టం అనేటటువంటిది ఉండదు. ఒకవేళ ఉన్న వాటిని దాటే శక్తి ఆ భగవంతుడు ఏదో ఒక రకంగా మనిషికి అందజేస్తాడు. కాబట్టి ముఖ్యంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి, మధుమాంసాలకు దూరంగా ఉండండి, దేవతా అర్చనలు, దేవతాది క్రతువులు తప్పకుండా ఆచరణ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ పశుపక్షాదులకు ఏదైనా ఆహారం పెట్టేటటువంటి ప్రయత్నం చేసుకోండి. వీలైతే దేవాలయాల్లో కానీ లేదా మీ ఇంటి దగ్గర కానీ ఒక 10 మందికి భోజనం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇవి చేస్తే మీకు అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు, లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి ఏదో మనం సెలబ్రిటీస్ కావాలి లేదా సోషల్ మీడియాలో మనం హల్చల్ చేసుకోవాలనేటువంటి కాకుండా దైవిక పరంగా ఇలాంటి క్రతువులు చేసుకోండి. మీ జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కనుమ పండుగ విశిష్టతలు తెలియజేశారు. ధన్యవాదాలండి.